హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ స్టోరీస్ ఆఫ్ అఖిల. సో డైరెక్ట్ ఇంటర్వ్యూ కాల్స్ నేను అందరూ చెప్పినట్లు కాదు. నేను యాజ్ ఎ జాబ్ ఒక ఎంప్లాయీగా ఒక కంపెనీ స్విచ్ అవ్వాలన్నా, ఒక ఫ్రెషర్గా అయినా సరే ఎలా కంపెనీ స్విచ్ అవుతాను, అంతకన్నా ముందు నేను తీసుకునే ప్రికాషన్స్ ఏంటి, అసలు డైరెక్ట్ ఇంటర్వ్యూ కాల్స్ మనం ఎలా తెచ్చుకోవాలి అన్నది ఫస్ట్ మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ మీరు గుర్తుంచుకోండి, మీ రెజ్యూమే, లింక్డ్ఇన్, నౌకరీ ప్రొఫైల్ కరెక్ట్గా పెట్టుకోండి. ఇందులో ఫస్ట్ ఏది అంటే రెజ్యూమే, తర్వాత నౌకరీ, తర్వాత లింక్డ్ఇన్. ఓకే, ఈ 3 వీడియోస్ నేను పర్ఫెక్ట్ వీడియోస్, కాల్స్ వచ్చే వీడియోస్ నేను మీకు లింక్స్ కింద షేర్ చేస్తాను డిస్క్రిప్షన్లో. 100% షూర్ మీరు ఇలా కానీ ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకుంటే నేను వీడియోలో చెప్పినట్లు డెఫినెట్గా మీకు కాల్స్ వస్తాయి. అందరిలాగా ఏదో చెప్పడం అంటే చెప్పడం కాదు, నేను కరెక్ట్గా చెప్పాను ఎలా చేసుకోవాలి ఏంటి అనేసి. సో ఇప్పుడు నేను వేరే కంపెనీకి స్విచ్ అవ్వాలన్నా, యాజ్ ఎ ఫ్రెషర్గా వేరే జాబ్ తెచ్చుకోవాలి అన్నా నేనేం చేస్తాను ఫస్ట్ చూడండి. ఓకే, విజిబిలిటీ. ఓకే, ఫస్ట్ విజిబిలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి, విజిబిలిటీతో తర్వాత ట్రస్ట్, టైమింగ్. ఓకే, విజిబిలిటీ, ట్రస్ట్, టైమింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఇవి 3 గుర్తుపెట్టుకోండి. విజిబిలిటీ అంటే ఏంటి? నవేడేస్ ద పీపుల్ ఆర్ డూయింగ్ కంటెంట్ ఆన్లైన్. అవునా? ఈ వీడియోస్ చేయడానికి నాకేమైనా యూజ్ ఉందా? నథింగ్, నో వ్యూస్ తక్కువే ఉంటాయి, బట్ నేను వీడియోస్ చేస్తున్నా ఎందుకు? ఫర్ మై నాలెడ్జ్. ఓకే, విజిబిలిటీని నేను గెయిన్ చేసుకుంటున్నా. అండ్ ట్రస్ట్, టైమింగ్, నా కంటెంట్తో పాటు నేను టెక్నికల్గా గ్రోత్ తెచ్చుకుంటున్నా, టెక్నికల్గా బిల్డ్ అవుతున్నా. సో అర్థమైంది కదా. అండ్ ఇప్పుడు మీరు రెజ్యూమే ఆల్రెడీ క్రియేట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఉన్నారు. రెజ్యూమేది నేను రీసెంట్గా ఒక వీడియో చూసాను, దానికి జస్ట్ 1K వ్యూస్ వచ్చాయి. కానీ ఆ వీడియో ఎవరైతే చూసారో వాళ్ళకి 100% షూర్ కాల్స్ వస్తాయి. ఓకే, ఎందుకంటే దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ రెజ్యూమే. నేను రీసెంట్గా డైలీ ఒక 20 కాల్స్ వచ్చే పర్సన్ ఇన్ రెజ్యూమేనే నేను మీకు షేర్ చేశాను. ఓకే, బట్ ఇట్స్ ఓకే, దాన్ని ఎవరు విజిబుల్ చేయలేదు. మేబీ వాట్ ఈస్ ద రీజన్, ఐ డోంట్ నో, బట్ యూ విల్ గెట్ ఎ లాట్ ఆఫ్ కాల్స్ వెన్ యూ ట్రై ఇట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మేక్ యువర్ రెజ్యూమే సర్చబుల్. ఓకే, సర్చబుల్ అంటే ఏంటి? ఇక్కడ వర్క్డ్ ఇన్ ఫ్రంట్ ఎండ్, వర్క్డ్ ఇన్ మెయిన్ స్టాక్ డెవలపర్ ఇలా పెడితే మనకి సమ్మరీలో ఎవరైనా జాబ్స్ ఇస్తారా? ఎవరు ఇవ్వరు. హెడ్లైన్ ఉండాలి, ఒక హెడ్లైన్. ఫస్ట్ మీరు లింక్డ్ఇన్ ప్రొఫైల్ అన్నీ పెడతారు కదా రెజ్యూమేలో, అక్కడ ఒక హెడ్లైన్ పెట్టండి, పైప్స్ యూస్ చేసి పెట్టండి. ఫ్రెషర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు, ఫ్రెషర్, రియాక్ట్ జేఎస్ డెవలపర్, అండ్ మీ టెక్నికల్ స్కిల్స్ ఏమున్నాయో అవన్నీ యాడప్ చేయండి. నెక్స్ట్ సమ్మరీలో వర్క్డ్ ఇన్ ఫ్రంట్ ఎండ్ కాదు, వర్క్డ్ ఇన్ ఫుల్ స్టాక్ కాదు, ఇన్స్టెడ్ ఆఫ్ రైట్ యువర్ కీ స్కిల్స్. ఓకే, కీ స్కిల్స్ అనేవి రైట్ చేయండి. ఎలా రైట్ చేస్తారు? ఫస్ట్ రియాక్ట్ జేఎస్, రెడెక్స్, మీకు ఏది ఉంటే అది, ఫ్రంట్ ఎండ్ స్కిల్స్ అయితే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ స్కిల్స్ అయితే బ్యాక్ ఎండ్, మొత్తం యాడప్ చేయండి. దానివల్ల మీరు కాలేజ్లో ఉన్నా కూడా మీరు టీమ్ని కొలాబరేట్ చేస్తారు, ఒక ప్రాజెక్ట్ చేయడానికి కానీ, ఒక యాక్టివిటీ చేయడానికి కానీ. ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ థింగ్ ఇన్ ద టీమ్ కొలాబరేషన్. ఓకే, టీమ్ కొలాబరేషన్లో కూడా నాకు చాలా మంచి థింగ్స్ ఉన్నాయి, హాబీ ఉంది అనేసి నువ్వు మెన్షన్ చేయాలి. ఈవెన్ యు ఆర్ మెన్షనింగ్ యువర్ టెక్నికల్ స్కిల్స్, దెన్ యూ హ్యావ్ టు మెన్షన్ అబౌట్ యువర్ టీమ్ కొలాబరేషన్ స్కిల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు మెన్షన్ ద ఫస్ట్ థింగ్ కీ స్కిల్స్ అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ కొలాబరేషన్ ఇన్ యువర్ రెజ్యూమే. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎక్కడెక్కడ మెన్షన్ చేస్తావు? ఇప్పుడు కీవర్డ్స్ యాడప్ అయ్యాయి, సర్చబుల్లో ఉంది. మేక్ యువర్ రెజ్యూమే సర్చబుల్. నవ్ యువర్ రెజ్యూమే ఈజ్ సర్చబులే కదా మీ రెజ్యూమే. అండ్ ఇంకొకటి ఏంటి? సేమ్ థింగ్ యాడ్ ఇన్ ద నౌకరీ, సేమ్ థింగ్ యాడ్ ఇన్ ద లింక్డ్ఇన్. ఫస్ట్ నౌకరీని పెట్టుకోండి. ఓకే, నేను ఇక్కడ టిక్ చేస్తున్నా, నేను ఏం చెప్తున్నానో అది, ఎందుకంటే ఐ హ్యావ్ టు మేక్ ద సేమ్ థింగ్స్. ఓకే, నేను ఏదైతే మెన్షన్ చేశానో నేను మీకు అదే చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ నౌకరీ ప్రొఫైల్స్. ఓకే, నౌకరీ ప్రొఫైల్ గురించి మాట్లాడాలంటే నౌకరీ ప్రొఫైల్. ఓకే, నౌకరీ ప్రొఫైల్లో ఫస్ట్ హెడ్లైన్ వస్తుంది కదా, హెడ్లైన్. యాడ్ యువర్ హెడ్లైన్, డోంట్ యాడ్ ద లైక్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఐఎమ్ ఆల్ ద థింగ్స్, ఐఎమ్ ఇది అది అనేసి కాదు. ఈ 2026లో కావాల్సింది క్లౌడ్ ఇంజనీర్స్, ఫుల్ స్టాక్ డెవలపర్స్, ఏఐ ఇంజనీర్స్. ఈ 3 టెక్నికల్ స్కిల్స్ మీకు ఏమైనా ఉంటే అవి యాడప్ చేయండి. మ్యాక్సిమం అందరికీ ఫ్రంట్ ఎండ్ వచ్చి ఉంటుంది, బట్ యూ నీడ్ ఏ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ స్కిల్స్. ఓకే, గుర్తుంచుకోండి, ఫ్రెషర్గా నువ్వు ఫ్రంట్ ఎండ్కి వెళ్ళాలనుకున్నా కూడా నెక్స్ట్ ఫ్యూచర్ నువ్వు రావాలి అంటే, నీకు గ్రో అప్ అవ్వాలి అంటే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో నా టెక్నికల్ స్కిల్స్లో
నేను క్లౌడ్ ఇంజనీర్ కాదు, ఓకే, నాకు అజూర్ డెవాప్స్ రాదు. సో ఐ హ్యావ్ టు లర్న్ ద అజూర్ డెవాప్స్ టు గో నెక్స్ట్ కంపెనీ. ఓకే, నేను ఒక నెక్స్ట్ కంపెనీలోకి వెళ్ళాలంటే నేను క్లౌడ్ నేర్చుకోవాలి. సో నేను క్లౌడ్ నేర్చుకొని ఏ టెక్నికల్ స్కిల్ అయితే గ్యాప్ అప్ ఉందో ఆ టెక్నికల్ స్కిల్ నేర్చుకొని నేను కంపెనీ స్విచ్ అవ్వాలి, లేకుంటే స్విచ్ అవ్వకూడదు. ఎందుకంటే ఆ స్కిల్ లేకుండా పక్కకి వెళ్ళలేం. ఇంకొకటి ఏంటంటే నౌకరీ ప్రొఫైల్ మీరు యాడప్ చేసేటప్పుడు హెడ్లైన్ చాలా చాలా ఇంపార్టెంట్. నేను కింద మెన్షన్ చేస్తున్నా, హెడ్లైన్ ఇలానే ఉండాలి. ఓకే, హెడ్లైన్ తర్వాత ఇంకా ఏమైనా ఉందంటే కీ స్కిల్స్. ఓకే, కీ స్కిల్స్ అంటే ఏంటి ఇక్కడ? రియాక్ట్ జేఎస్, రిడక్స్, .NET, ASP.NET Core, వెబ్ ఏపీఐస్, ఇవి కీ స్కిల్స్. ఓకే, యూ హ్యావ్ టు మెన్షన్ యువర్ కీ స్కిల్స్, ఓకే, ఇన్ ద నౌకరీ బేస్డ్ ఆన్ కీవర్డ్స్. ఓకే, కీవర్డ్స్ అంటే ఇక్కడ ఏదేదో కాదు, టెక్నికల్ కీవర్డ్స్ అంటే టెక్నికల్ స్కిల్స్, టెక్నికల్ కీవర్డ్స్ ఈక్వల్ టు టెక్నికల్ స్కిల్స్ అంతే. కీవర్డ్స్ అని ఏదేదో పెద్ద పెద్దగా చెప్పేస్తారు, బట్ నాట్, ఓన్లీ టెక్నికల్ స్కిల్స్. ఓకే, మీ కీ టెక్నికల్ స్కిల్స్ని యాడ్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసేసి రెజ్యూమ్ అప్లోడ్. మన దగ్గర ఇప్పుడు ఆల్రెడీ రెజ్యూమే ఉంది, నౌకరీ ప్రొఫైల్లో టూ యాడప్స్ చేసేసాం. ఇప్పుడు రెజ్యూమే అప్లోడ్ చేయాలి, అవునా? రెజ్యూమే అప్లోడ్ చేయడం మీరు కొన్ని టైమింగ్స్ చెప్తా, ఆ టైమింగ్స్లోనే అప్లోడ్ చేయండి. ఓకే, ఫస్ట్ వచ్చేసి మార్నింగ్ 6 AM to 8 AM. ఓకే, మార్నింగ్ 6 AM నుంచి 8 AMకి మీరు రెజ్యూమే అప్లోడ్ చేయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ 6 AM to 8 AM తర్వాత నైట్ 7 PM to 10 PM. ఓకే, 7 PM కాకపోతే 6 PM, 6 PM నుంచి 10 PM లోపు రెజ్యూమే అప్లోడ్ చేయాలి. డైలీ 2 times మీ రెజ్యూమేని అప్లోడ్ చేయాలి. ఓకే, తర్వాత డైలీ 2 times రెజ్యూమే అప్లోడ్ చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే యూ హ్యాడ్ టు మేక్ యువర్ రెజ్యూమే 2 రెజ్యూమేస్ కావాలి. ఓకే, ఒకటి వచ్చేసి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, మీకు ఇంకా ఏదైనా ఎక్స్ట్రా స్కిల్స్ ఉంటే ఒకటి ఫ్రంట్ ఎండ్ రెజ్యూమే. ఓకే, ఎప్పుడు ర్యాండమ్గా 500 కంపెనీస్ 500 జాబ్స్కి అప్లై చేస్తే జాబ్స్ రావు. ఓకే, 500 కంపెనీస్కి అప్లై చేస్తే నాకు 500 కంపెనీస్కి అప్లై చేసిన జాబ్ రాలేదంటే రాదు. ఓకే, యూ హ్యావ్ టు మెయింటైన్ ద విజిబిలిటీ. ఓకే, ఆ విజిబిలిటీ ఎక్కడెక్కడ మిస్ అవుతుందని ఒక నోట్స్లో రాసుకొని దాన్ని టెక్నికల్గా నువ్వు చేంజ్ చేసుకుంటూ ఎక్కడెక్కడ కాల్స్ రావట్లేదని నీ అంతట నువ్వే చెక్ చేసుకుంటూ రావాలి. ఓకే, ఇంటర్వ్యూస్ వస్తాయి, ఇంటర్వ్యూస్లో కాల్స్ రిజెక్ట్ అవుతున్నాయి, ఎందుకు రిజెక్ట్ అవుతుందో మనకు తెలుస్తుంది. ఓకే, ఎందుకు రిజెక్ట్ అవుతుంది అనేది నువ్వు అనలైజ్ చేస్తావే, అనలైజ్ చేశాక ఒక నెలలోపే నీకు జాబ్ వస్తుంది. ఆ అనలైజింగ్ సెక్షన్ అనేది నీకు చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ నౌకరీ అయిపోయింది కదా. నౌకరీ గురించి మీకు ఇంకా కాల్స్ రావట్లేదు, నౌకరీ ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలియట్లేదు అక్క అంటే గో టు ది డిస్క్రిప్షన్ సెక్షన్ ఆఫ్ అవర్ యూట్యూబ్ ఛానల్. మన యూట్యూబ్ డిస్క్రిప్షన్లో, ఇప్పుడు మన వీడియో డిస్క్రిప్షన్లో నేను నౌకరీ ప్రొఫైల్ గురించి ఆల్రెడీ వీడియో చేశాను, ఒక 1 year బ్యాకే చేశాను. ఎవరైనా చూడాలనుకుంటే చూడండి, 2-3 times చేశాను, బట్ యూ కెన్ వాచ్ ఇట్ ఫస్ట్ వీడియో. ఓకే, దాంట్లో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసేసి లింక్డ్ఇన్. ఏందో లింక్డ్ఇన్ అందరు చాలా తీసి పడేస్తారు. మీకు కావాల్సిన హెచ్ఆర్స్ అందులోనే ఉంటారు, కావాల్సిన రిక్రూటర్స్ అందులోనే ఉంటారు, కావాల్సిన టెక్నికల్ పర్సన్స్ అందులోనే ఉంటారు, కావాల్సిన వర్కర్స్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు కూడా అందులోనే పనిచేస్తున్నారు. ఫ్రెండ్లీగా ఒక కనెక్ట్ ఇవ్వండి, అండ్ ఒక షార్ట్ మెసేజ్ వాళ్ళకి. ఓకే, ఫ్రెండ్లీగా ఒక షార్ట్ మెసేజ్. ఓకే, ఇలా సెండ్ చేస్తే ఎందుకు రావు మనకి కాల్స్? ఎందుకు రావు? 100 peopleకి మెసేజ్ చేస్తే డైలీ టార్గెట్ టు ది 50 people. ఇన్ దట్ 50 people యూ హ్యావ్ టు టార్గెట్ ఓన్లీ స్టార్టప్ కంపెనీస్. చిన్న కంపెనీస్కి టార్గెట్ చేయండి, లేదా ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, TCS ఇలాంటి కంపెనీస్లో ఫ్రెషర్స్కి డైరెక్ట్ రిఫరల్స్ ఉండవు. ఓకే, డైరెక్ట్ రిఫరల్స్ ఉండవు కాబట్టి ఇలాంటి వాటిని MNCస్ని పక్కన పెట్టేసి స్టార్ట్ విత్ ద మిడ్ సైజ్డ్ కంపెనీస్ అండ్ స్టార్టప్స్ హైర్ చేసుకుంటారు. ఓకే, అండ్ మిడ్ సైజ్డ్ కంపెనీస్ కూడా హైర్ చేసుకుంటారు ఫ్రెషర్స్ని త్వరగా. బట్ కంపేర్ టు స్టార్టప్స్ అండ్ మిడ్ సైజ్డ్ కంపెనీస్, MNC కంపెనీస్ రిఫరల్స్ త్రూ ఫ్రెషర్స్ని హైర్ చేసుకో. ఓకే, సో దానివల్ల MNCలో ఉన్న వాళ్ళు ఫ్రెషర్స్కి రిఫరల్స్ ఇవ్వలేరు. సో వాళ్ళని పక్కన పెట్టి మిగతా స్టార్టప్ కంపెనీస్లో టార్గెట్ చేస్తే ఎంతమంది పీపుల్ దొరుకుతారు మీకు? వాళ్ళకి రిఫరెన్స్ అడిగితే ఇవ్వరా? ఎంతోమందికి ఇస్తారు. కమెంట్ ఆన్ హైరింగ్ సెక్షన్స్. ఓకే, హైరింగ్ సెక్షన్స్ ఎవరైతే మెసేజ్ చేస్తారో ఆ మెయిల్ ఐడీస్కి మీ రెజ్యూమే పెట్టడం, ఎవరైతే కనెక్షన్స్ ఇస్తున్నారో వాళ్ళకి మీ రెజ్యూమే షేర్ చేయడం. ఓకే, ఇలా ట్రై చేయండి. ఓకే, లింక్డ్ఇన్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, పోస్ట్ యువర్ లర్నింగ్స్ అండ్ ప్రాజెక్ట్స్. ఓకే, ప్రాజెక్ట్స్, లర్నింగ్స్ ఏమున్నా సరే ప్రాజెక్ట్స్ని షేర్ చేయండి విత్
నేను ఎలా మీతో వీడియో చేస్తున్నాను ఈరోజు, ఎలా నేను మీతో మాట్లాడుతున్నాను, వీడియో మాట్లాడుతున్నాను, నేను ఫేస్ కనిపిస్తున్నాయి కదా, ప్రాజెక్ట్ని అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయగలను అండ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలను. సేమ్ కీప్ యువర్ స్క్రీన్ అప్, కీప్ యువర్ ఫేస్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ప్రాజెక్ట్, నాట్ థియరటికల్లీ బట్ ప్రాక్టికల్లీ. ఓకే, ఇట్ విల్ బీ విజిబుల్ మోర్. మీకు ఒక విషయం తెలుసా, ఇప్పుడు ఒక లింక్డ్ఇన్లో ఒక రీల్స్ సెక్షన్ వచ్చింది. ఆ రీల్స్ సెక్షన్లో నువ్వు ప్రాజెక్ట్స్ని ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయకూడదు? ఏఐ యూస్ చేసి నువ్వు ఏదైనా ప్రాజెక్ట్ చేసింటే, ఆ ఏఐ ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసి బిల్డ్ చేసి ఆ రీల్ని లింక్డ్ఇన్లో షేర్ చేయి. చాలామంది చూస్తారు. లాస్ట్లో ఒకటి మెన్షన్ చేయి, ఐఎమ్ సర్చింగ్ ఫర్ ది జాబ్. ఓకే, ఐఎమ్ సర్చింగ్ ఫర్ ది జాబ్. ఇఫ్ ఎనీవన్ like my project and my building way, my architecture, please ping me for any job notifications and please give me the referral to go in to get a growth opportunities. ఓకే, ఏ మంచి ఆపర్చునిటీస్ కోసం అనేసి ఒక సింగిల్ మెసేజ్ వేసేయి, కమెంట్ చేయి, దెన్ యూ విల్ గెట్ అన్ ఆపర్చునిటీ, రైట్? ఇన్స్టాగ్రామ్లో ఎవరో రీల్స్ చూసి కింద కమెంట్ చేస్తాం, సూపర్ నైస్ అనేసేసి. వై డోంట్ యూ సేమ్ థింగ్ లింక్డ్ఇన్లో నువ్వు ఎందుకు చేయవు? సేమ్ థింగ్ నువ్వు లింక్డ్ఇన్లో చేస్తే నీకు ఎందుకు రాదు జాబ్? ట్రై లైక్ దిస్. ఓకే, దిస్ ఈస్ ద సెకండ్ ఆప్షన్. ప్లాట్ఫామ్స్. నౌ లింక్డ్ఇన్ ఈజ్ కంప్లీట్. ప్లాట్ఫామ్స్ దగ్గరికి రండి. ప్లాట్ఫామ్స్ ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ నౌకరీ, ఇంకా ఏది కాదు, ఫస్ట్ నౌకరీనే. ఎవరు ఎంత చెప్పినా కూడా, నౌకరీలో నీకు లక్షల మంది ఉన్నా కూడా నీది సర్చబుల్ అయితే నువ్వే టాపర్. ఓకే, నువ్వే టాపర్ లక్షల మందిలో కూడా. ఓకే, సో నౌకరీ చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ నౌకరీలోనే హెచ్ఆర్ సెర్చ్ చేశాడు, లింక్డ్ఇన్ కాదు. తర్వాత లింక్డ్ఇన్. ఓకే, ఫస్ట్ నౌకరీ, తర్వాత లింక్డ్ఇన్, తర్వాత వెల్ ఫౌండ్ ఇట్ అండ్ కట్ షార్ట్. ఓకే, ఈ 5 అప్లికేషన్స్ 5 జాబ్ సైట్స్ మీకు ఇంపార్టెంట్. ఇంకా ఏమన్నా ఉన్నాయంటే లాస్ట్లో ఇండిడ్ తీసుకోండి. ఓకే, ఇండిడ్ తీసుకోండి. ఈ మొత్తం 6 దాంట్లో మీ ప్రొఫైల్స్ని అప్డేట్ చేయండి. ఓకే, మీ ప్రొఫైల్స్ని అప్డేట్ చేసి న్యూ ఈమెయిల్ ఐడి, ఓకే, న్యూ ఈమెయిల్ ఐడి, న్యూ ఫోన్ నెంబర్, దానికి ఓన్లీ రిక్రూటర్స్ నుంచే కాల్స్ రావాలి. ఓకే, ఆ 2 పెట్టుకొని ఈ అన్ని దాంట్లలో మీ ప్రొఫైల్ని అప్డేట్ చేసుకోండి. ఓకే, అప్డేట్ చేసేసుకున్నారు, కంప్లీటెడ్. మీ రెజ్యూమే ఫ్రెషర్కి ఒక్క పేజే ఉండాల్సిన పనిలా. మీకు కీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, కీ స్కిల్స్ ఉన్నాయి, డిఫరెంట్ టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయంటే కీప్ యువర్ రెజ్యూమే 1 to 2 pages. దట్స్ didn't cause any problem. need the visibility. ఓకే, ప్రాక్టికాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ పేజెస్తో ఇంపార్టెంట్ కాదు, 1 to 2 pages ఉన్నా కూడా ఏ ప్రాబ్లం ఉండదు. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. క్లియర్ హెడ్డింగ్స్, బుల్లెట్ పాయింట్స్, ఇవి ఇంకా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మేక్ యువర్ కంటెంట్ ఆన్లైన్. ఓకే, మీ కంటెంట్ని ఆన్లైన్ చేయండి. ఓకే, కంటెంట్ ఆన్లైన్ ఏంటక్క అంటే, నేను ఇందాక లింక్డ్ఇన్లో రీల్స్ క్రియేట్ చేయమన్నానే, దట్ ఈస్ ద కంటెంట్ ఇన్ ఆన్లైన్. మీరు కంటెంట్ని ఆన్లైన్ ఎందుకు చేయట్లేదు? కంటెంట్ని ఆన్లైన్ చేయండి. మీరు ఈరోజు ఈ ప్రాజెక్ట్ చేశారు, ఈ మాడ్యూల్ ప్రిపేర్ చేశారు, ఈ మాడ్యూల్లో మీరు చేసిన డిఫికల్టీస్ అండ్ మీరు ఈ మాడ్యూల్లో కంప్లీట్ చేసినప్పుడు ఒక డిఫికల్టీ ఫేస్ చేసి ఉంటారు. ఆ డిఫికల్టీస్ ఎంత టైం పట్టింది, పర్ఫార్మెన్స్ ఎలా ఇంక్రీజ్ చేశారు అండ్ ఏం కనుక్కున్నారు, ఏంటి ఒక ప్రాబ్లమ్ని ఎలా ఫిక్స్ చేశారన్నది మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. దాంట్లో చాలు, ఇంకా అంతకన్నా అవసరం లేదు. ఏదో మీరు పర్ఫార్మెన్స్ 30% ఇంక్రీజ్ చేశారు, 20% ఇంక్రీజ్ చేశారని చెప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇవి చెప్పండి. ఆ రీల్లో ఎక్స్ప్లెయిన్ దిస్ థింగ్స్. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేస్తే లింక్డ్ఇన్లో మీ కంటెంట్ ఆన్లైన్ అయింది. అదే రీల్ని నువ్వు ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేయొచ్చు. ఓకే, నో ప్రాబ్లం. కానీ నీ లింక్డ్ఇన్లో పోస్ట్ చేయి, రీల్ సెక్షన్లో పోస్ట్ చేయి. నీకు ఎవరు ఎప్పుడు ఎలా కనెక్ట్ అవుతారో తెలియదు. ఓకే, నీ లక్ బాగుంటే పెద్ద పెద్ద కంపెనీస్ నుంచి నీకు ఆపర్చునిటీస్ రావచ్చు. వై డోంట్ యూ చూస్ దీస్ థింగ్స్? ఓకే, ఎవరు ఎందుకు ఇది చూస్ చేసుకోరు? పాత్ని చాలామంది ర్యాండమ్గా అప్లై చేసేస్తారు. బట్ థింక్ అవుట్ ఆఫ్ ది బాక్స్లో నువ్వు థింక్ చేస్తే ఈ ఒక్క ప్రొఫైల్, ఈ ఒక్క రీల్, లింక్డ్ఇన్లో ఉన్న ఒక్క రీల్ నీ లైఫ్ని సెట్ చేసే టైం వస్తుంది. ఓకే, దట్స్ ఇట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇప్పుడు చూడండి, మీరు డైలీ చేయాల్సిన పని 2 times, మార్నింగ్ 6 AM, ఈవినింగ్ 6 PM. అలాంటి టైంలో ప్రొఫైల్ అప్డేట్ చేయాలి, యాక్టివ్లో ఉండాలి. ఆ టైంలో లింక్డ్ఇన్ అండ్ నౌకరీలో యాక్టివ్లో ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. అండ్ కనెక్ట్ టు ది రిక్రూటర్స్, డైలీ రిక్రూటర్స్తో కనెక్ట్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్
నౌకరీని అప్డేట్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు నువ్వు నౌకరీ ప్రొఫైల్ని అప్డేట్ చేసుకోవాలి. ఫ్రెషర్ జాబ్స్ లాస్ట్ 24 అవర్స్లో పడిన జాబ్స్ ఉంటాయి కదా, పాస్ట్ 24 అవర్స్ అని నువ్వు ఫిల్టర్ పెట్టుకుంటే డెఫినెట్గా నీకు పాస్ట్ 24 అవర్స్ జాబ్స్ వస్తాయి. సో నువ్వు పాస్ట్ 24 అవర్స్ జాబ్స్కి సర్చబుల్ చేయండి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి డైలీ ఒక 5 రిక్రూటర్స్కి మెసేజ్ చేయడం టార్గెట్ చేసుకోండి. ఓకే, 5 to 10 డైలీ ఇంక్రీజ్ చేసుకోండి. నెక్స్ట్ లర్న్ అండ్ ప్రాక్టీస్. ఫ్రెషర్ అయితే ఎంఎన్సీ రిమూవ్ చేయి, ఎందుకంటే ఎంఎన్సీ రిఫరెన్స్ తీసుకోదు ఫ్రెషర్స్కి. ఓన్లీ ఫోకస్ ఆన్ స్టార్టప్స్ అండ్ మిడ్ సైజ్డ్ కంపెనీస్, దట్స్ ఇట్. ఓకే, యూ విల్ గెట్ అన్ ఆపర్చునిటీ టు గెట్ ఎ జాబ్ at least in the next month. Okay, that's all about the video and please subscribe to our channel. నాకు తెలుసు ఈ వీడియోలో కంటెంట్ చాలా ఉంది, బట్ మేబీ చూద్దాం. మీకు ఎంతమంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.